హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం ఏది పాపము. ఫస్ట్ పార్ట్ మనం చూసాం. ఫస్ట్లో మనం చూస్తుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆజ్ఞ అతిక్రమమే పాపము చూసాం. రెండోది మనం చూస్తుంటే రెండో పార్ట్లో ప్రార్థన చేయకుండా పోయేది పాపం. మూడోది మేలైనది చేయరిగుండి కూడా అలా చేయకుండా పోయేదే పాపం అన్నట్టున్నది. ఇక్కడ మనం చూస్తుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయకుండా పోయేదే. ఇక్కడ 1 సామెయేలులో మనం చూస్తుంటే 12వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 23వ వాక్యం మనం చూస్తున్నాం. అక్కడ సామెయేలు మనం చూస్తుంటే మీ నిమిత్తం ప్రార్థన చేయకుండా మానటం వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ఆలోచించండి, యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అని ఉంది. ఎవరి నిమిత్తం? మీ నిమిత్తం, సంఘ నిమిత్తం, విశ్వాస నిమిత్తం, గ్రామ నిమిత్తం, ప్రజల నిమిత్తం. పౌలు చెప్తున్నాడు 1 తిమోతికి 2:2లో రాజుల కోసము, రారాజులు భూరాజుల కోసము విజ్ఞాపన ప్రార్థన చేయండి అని రాయబడి ఉన్నది. మనం ప్రార్థన చేసే వాళ్ళగా మనం మారాల. ప్రార్థన చేసేటప్పుడు సమస్తాన్ని దేవుడు మనకు బయలుపట్టిస్తాడు. ఎవరికి ప్రార్థన చేయాలా, ఎట్లా ప్రార్థన చేయాలా, ఏమి చేయాలని చెప్పి దేవుడు మనకు బయలుపట్టిస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేయకుండా పోతే, ఉదయకాలం వేసుకొని ప్రార్థన చేయకుండా పోతే అది ఒక పాపం. రెండోది, దేవుడు మనకు బయలుపట్టిస్తే దాని ప్రకారం కూడా మనం చేయాలి. ఎందుకు పౌలు చూడండి ప్రియ దేవుని బిడ్డ, 1 దశలోనికి 5వ అధ్యాయంలో 25వ వాక్యంలో సహోదరులారా నా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నారు పౌలు. మరి ప్రతి ఒక్కరి నిమిత్తం మనం ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు బయలుపట్టిస్తాడు. ఒక మంచి పేరు పొందిన దైవశాఖుడు, దాదాపు ఆయన సంఘంలో 2000 మంది ఉంటున్నారు విశ్వాసులు. అక్కడ ఆయన ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు కారు ఎక్కి కొంత దూరం ఆయన సంఘానికి వెళ్ళాలా. మరి వెళుతూ ఉన్నప్పుడు ప్రభు అతని యొక్క ఆత్మలో మాట్లాడినాడు, నా కుమారుడా, నువ్వు వెళ్ళే దారిలో ఉండే హోటల్కి నువ్వు వెళ్ళి అక్కడ ఒక కాపీ తాగు అని తన ఆత్మలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు టైం అవుతున్నదే, కానీ నా ఆత్మలో దేవుడు మాట్లాడుతున్నాడే. మరి ఆత్మలో దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పి ఈయన ఏం చేశాడంటే ఆ హోటల్కి వెళ్ళాడు. ఆ హోటల్కి వెళ్ళి ఆ యజమానితో మాట్లాడినాడు. మరి ఆయన వెళ్ళి కూర్చున్నప్పుడు చైర్లో అక్కడ ఒక అబ్బాయి మరి అతనికి టీ తీసుకొని వచ్చి ఆడ పెట్టాడు. మరి పెట్టినప్పుడు హడావుడిగా ఇది తాగుతున్నాడు. ఎందుకంటే సండే ఆరాధనకు వెళ్ళాలి, టైం అవుతున్నదే, దేవుడేం ప్రేరేపించాడని చెప్పి ఆయన తాగుతూ ఉండేటప్పుడు ఆ టీ తీసుకొని వచ్చి ఇచ్చిన పిల్లోని గురించి దేవుడు మాట్లాడినాడు, నా కుమారుడా, ఈ యవ్వనునికి సువార్తను ప్రకటించు అన్నాడు దేవుడు. నువ్వు సువార్తను ప్రకటించని చెప్పి ఆత్మలో దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఆ దైవసేవకుడు ఏం చేశాడంటే, మరి ఇప్పుడు టైం లేదు కదా ప్రభా, మళ్ళీ వచ్చి నేను ప్రకటిస్తాను అనుకొని ఆయన 2-3 సార్లు ఆయన దగ్గరికి వచ్చి టీ ఇచ్చేసి మరి వెళ్తున్నాడు. ఈయన పేరు పొందిన దైవసేవకుడు. అలాంటి సమయంలో ఈయన టీ తాగేసి నేరుగా ఆయన చర్చికి వెళ్ళాడు. మరి చర్చికి వెళ్ళి మరి ఆ సంఘ అధ్యక్షుడు మరి వర్షిప్ చేస్తూ ఆరాధిస్తూ ఈయనకు వాక్యాన్ని అందించడానికి మైక్ ఇచ్చినప్పుడు ఆయన స్టేజ్ పైన నిలబెడితే ఆయన నోట్లో వాక్యమే రాలేదు. దేవుని యొక్క నడిపింపే లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. ఏం ప్రభా వాక్యం రావటం లేదే, నువ్వు నడిపింపలేదు అని చెప్తే ఆత్మదేవుడు మళ్ళీ మాట్లాడినాడు, నా కుమారుడా, నీవు ఆ టీ చిన్న ఆ వాటర్ దగ్గర నువ్వు వెళ్ళు అని. ఏం ప్రభా, నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళు అన్నాడంట. దేవుని బిడ్డ, ఆయన ఆ వాక్యం చెప్పకుండా అట్నే ముగించేసి ఆడుండే వాళ్ళకి అప్పగించేసి కారు తీసుకొని వాటర్ దగ్గరికి హడావుడికి వెళ్ళాడు. ఆ వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలిసిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయనకి ఆ అబ్బాయి టీ తీసిచ్చాడో ఆ అబ్బాయి మనం చూస్తుంటే ఈయన వాటర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ వాటర్లో చుట్టూరు గుంపు కూడా ఉన్నప్పుడు ఆయన ఆ కారు నిలబడి వెళ్ళి చూస్తే ఈయనకి ఆ అబ్బాయి టీ తీసుకొని వచ్చి ఇచ్చాడు. దేవుడు ఎవరికి సువార్త చెప్పమన్నాడు, ఆ అబ్బాయి ఆ 3వ అంతస్తు బిల్డింగ్ పై నుంచి ఆ వాటర్లో అక్కడి నుంచి కింద పడి సూసైడ్ చేసుకొని మరణించాడు. అతను చూసిన వెంటనే
ఆత్మదేవుడు దుఃఖపడ్డాడు. ఈ ఆత్మకు కానీ నువ్వు సువార్త చెప్పి నువ్వు ప్రార్థన చేస్తుంటే ఈ ఆత్మ రక్షణ పొంది ఉంటుంది కదా నాయన, నా మాటని ధిక్కరించేవే. ఆయన కన్నీరు గార్చాడంట. యేసయ్యా నన్ను మన్నించు, యేసయ్యా నన్ను క్షమించు. ఆవేదన ఒక ఆత్మ వెళ్ళిపోయినదని బాధ దుఃఖం. ఆ పిల్లోడిని మనం చూస్తుంటే అనాది ఆయన యొక్క లెటర్లు రాసిపెట్టాడు పేపర్లో. ఇదిగో కుటుంబంలో ఇలా ఉంటున్నది, మాకు పరిస్థితి లేదు, ఆవేదన దుఃఖం. ఈ బాధను చూసేదానికంటే మరణించేదే మంచిది. నాది ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, నాతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, అనాథ అని చెప్పి నాకు సలహా ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు కనుక మరణిస్తున్నానని చెప్పి దాంట్లో రాసి ఉన్నాడు. అది చూసి ఇంకా ఆ దైవసేవకుడు కన్నీరు మున్నీరు అయిపోయినాడంట. దేని బిడ్డ, ఒక్కవేళ యొక్క సేవకుడు అతని నిమిత్తం వాక్యాన్ని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఆ యొక్క ఆత్మరక్షణ పొంది ఉంటుంది కదా. అది చూసి కుమ్ములి నేర్చాడంట. అయ్యో నన్ను బట్టి ఈయన చనిపోయాడు, నన్ను బట్టి ఏమైనా ఆత్మ పోయినదని చెప్పి బాధపడి పోయినప్పుడు ఏం చేయలేం కదా. ఒకసారి ఆలోచన చేయి, ఏది పాపం? అనేక మంది నేను పాపం చేయటం లేదంటున్నారు, నేను ఎలాంటి కార్యం చేయటం లేదంటున్నారు. ఏది పాపం? నువ్వు ఇతరుల నిమిత్తం ప్రార్థన చేయకుండా పోయేదే పాపం. దేవుడిని ఆత్మతో మాట్లాడినప్పుడు ఆ కార్యం చేయకుండా పోయేదే పాపం. అందుకే బైబిల్లో మనం చూస్తున్నాం, సామెతలను మనం చూస్తుంటే ఇదిగో నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకుండా పోతే యెహోవాకు విరోధంగా నే పాపము చేసిన వాడనగుదును. దేవాది దేవుడు చెప్తున్నాడు. సామెతలు 19:17 వాక్యం మనం చూస్తుంటే బీదలను కనికరించేవాడు ధన్యుడు, అతడు యెహోవాకు అప్పిచ్చిన వాడు అని రాయబడి ఉన్నది. ఇదిగో నువ్వు చేసిన ఉపకారానికి నేను ప్రతి ఉపకారం చేస్తున్నాను దేవుడు. బీదలను కనికరించే వాళ్ళకు ఉండాలి, ఆ గ్రామ నిమిత్తం ప్రార్థన చేసే వాళ్ళకు ఉండాలి, విశ్వాస నిమిత్తం ప్రార్థన చేసే ఉండాలి, దేశ నిమిత్తం ప్రార్థన చేసి ఉండాలి. ఇలా ప్రార్థన చేసే వాళ్ళని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రార్థన ఇంపార్టెంట్. దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. లూకారాసు సువార్తలో 21 మనం చూస్తుంటే 36లో మనుషు కుమారుని నిలబడినట్లు శక్తి కలుగునట్లు మెలకువగుండి ప్రార్థన చేయండి. రాబోయే వీటిని తప్పించుకోవాలి. ఉపద్రవం వస్తున్నది, బాధలు వస్తున్నది, తెగుళ్ళు వస్తున్నది, సువార్తకు విరోధంగా లేసి వస్తున్నారు, దేవుని బిడ్డలకు విరోధంగా లేస్తున్నాడు సాతాను. వాటిలో నుండి తప్పించుకొని నువ్వు నిలబడాలంటే నీకు ఒకే ఒక శక్తి, ప్రార్థన శక్తి నువ్వు కావాలి. నువ్వు ప్రార్థన చేసి ఉండగా, దేవుని స్తుతిస్తుండగా దేవుని యొక్క ఆజ్ఞ అభిషేకం దిగి వస్తాయి. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. కీర్తనాల గ్రంథం మనం చూస్తుంటే 22:3 వాక్యములో ఇశ్రాయేలు ఏయు స్తోత్రాల పైన ఆసీనుడై ఉన్నాడని రాయబడి ఉన్నది. నువ్వు ప్రార్థనకు వెళ్ళి దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, నీ దేవుని గణపరుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ బలంగా దిగి వస్తున్నది కదా, దేవుని యొక్క అభిషేకం దిగి వస్తున్నది కదా, రహస్యాల మర్మాలను బయలుపట్టించే దేవుడు కదా. అందుకే కీర్తనలో మనం చూస్తుంటే 25:14 వాక్యములో యెహోవా తన యందు భయభక్తి గల వారికి ఆయన మర్మములను బయలుపట్టించిన రాయబడి ఉన్నది. హల్లెలూయా. నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉంటున్నావు సహోదరి సహోదరుడా, నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుని యొక్క సువార్తలో నువ్వు ఎలా మొద్దుబారి ఉంటున్నావా? దేవుడిని ప్రార్థన చేసిన దాంట్లో నువ్వు సోమరిపోతుగా ఉంటున్నావా? వాక్యం చదివే దాంట్లో నువ్వు సోమరిపోతుగా ఉంటున్నావా? ఇప్పుడే నువ్వు మేలుకో, ప్రభువునే త్వరగా వస్తానని చెప్పి ప్రకటన 22:12 చెప్పాడే, ఆ వాగ్దానం జరుగుతున్నది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడకుండా ఎత్తబడాలంటే నీ యొక్క జీవితం ప్రార్థన చేస్తూ ఉండాలి. గంటల తరబడి నువ్వు ప్రార్థన చేయాలి. అందుకే సామెతలు మనం చూస్తుంటే ప్రార్థన చేయకుండా పోయేదే పాపం. నువ్వు ప్రార్థన చేసేవాడుగా మారని ప్రభు చెప్తున్నాడు. ప్రార్థన చేసేవాడుగా మారు అంటున్నాడు. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా నువ్వు అద్భుతాన్ని చూస్తావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మాట్లాడే దేవుడు అంటున్నాడు, ఆయన అద్భుతం చేసే దేవుడు అంటున్నాడు, ఆయన ఆశ్చర్యకారం చేసే దేవుడు ఉంటున్నాడు. అందుకే మనం చూస్తుంటే మరి ఆది ఖండంలో మనం చూస్తున్నాం 32వ అధ్యాయంలో ఇదిగో 28వ వాక్యం, యాకోబు ప్రార్థన చేశాడు, ఆయన పోరాడి ప్రార్థన చేశాడు. ఆయనకి ఒక ఉపద్రవం వస్తున్నది, తన మామ లాబాను తరుముకొని వస్తున్నాడు. ముందు వస్తే యాసవ్ తన అన్న భయం వస్తున్నది. ఆయన ఇటు ఒక రాజు దగ్గరికి వెళ్ళలేదు, ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు. ఆయన చేసిన ఒకే ఒక కార్యం ఏమంటే తన యొక్క భార్య బిడ్డలు ఒక చోటుకు పంపించేసి 3 గుంపులు విభజించి పంపి 4 చోట ఈయన ఒక చోటుకు వెళ్ళి ఆయన నేరు మొక్కలు వేసి, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. ఆయన కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం రాయబడి ఉన్నది. హోసేయ గ్రంథం మనం చూస్తుంటే 12:4 వాక్యములో బతిమాలి ప్రార్థన చేశాడని రాయబడి ఉన్నది.
బతిమాలినాడంట. కొలస్సీలు మనం చూస్తున్న 4:12 మనం చూస్తుంటే ఎపప్రా పోరాడి ప్రార్థన చేశాడంట. నువ్వు పోరాడి ప్రార్థన చేసేవాడికి ఉంటున్నావా? నువ్వు సంఘ నిమిత్తం పోరాడి ప్రార్థన చేస్తున్నావా? నువ్వు విశ్వాసంతో పోరాడి ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబంతో నువ్వు పోరాడి ప్రార్థన చేస్తున్నావా? యాకోబోలే మేలుకోకుండా ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధం కలిగిన ప్రార్థన అయి ఉంటున్నదా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుని యొక్క వాగ్దాన వాక్యం ఉంటున్నది. ఇర్మీయా గ్రంథం 33:3 వాక్యములో నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను ప్రభు చెప్పాడే. ఆయన మాట్లాడే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కదా. ఆయన అద్భుతం చేసే దేవుడు కదా, ఆయన ఆశ్చర్యకరం చేసే దేవుడు కదా, ఆయన ప్రార్థన జవాబిచ్చే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అయితే మనం ప్రార్థన చేస్తున్నామా? యాకోబోలే పోరాడుతున్నామా? రాత్రంతా పోరాడి ప్రార్థన చేస్తున్నాడు. అదే పోరాటం మనం చూస్తున్నాం. 1 సామెల 15వ అధ్యాయంలో 11వ వాక్యం మనం చూస్తుంటే, అక్కడ సామెలు చూస్తుంటే సౌలు చేసిన కార్యం నిమిత్తం దేవునికి విరోధమైన కార్యం చేశాడు కనుక, ఓ ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ రాత్రి అంతా పోరాడి 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 సామెలు ప్రార్థన చేశాడు సౌలు నిమిత్తం. అదేవిధంగా మన సంఘ నిమిత్తం, గ్రామ నిమిత్తం, దేశ నిమిత్తం పోరాడి పోరాడి ప్రార్థన చేసే వాళ్ళకి మనం మారాలి. ప్రార్థన వీరులని దేవుడు గమనించి చూస్తున్నాడు. ప్రార్థన లేకపోతే నీ జీవితంలో ఏమీ చేయలేవు. అందుకే మెలకుగుండి ప్రార్థన చేయి. రానా సన్నిధికి నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. లూకాసు వార్త 18:1 విసుగు చెందకుండా ప్రార్థన చేయి. నాకు జరగలేదని నువ్వు విసుగు చెందవద్దు. మళ్ళీ ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయగా ఆయన అద్భుతం చేసే దేవుడు కాడా, ఆయన ఆశ్చర్యకారం చేసేది కాడా, ఆయన ఆశ్చర్యకారం చేసే దేవుడు ఏంటున్నాడు. రామపత్రిక 12:12 పట్టుదల కలిగి ప్రార్థన చేయి. నీ ప్రార్థన జవాబిచ్చే దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆయన అద్భుతం చేసే దేవుడు కాడా, ఆయన ఆశ్చర్యకారం చేసే దేవుడు కాడా, సమస్తాన్ని సృష్టించిన దేవాది దేవుడు ప్రార్థన వీరులను గమనించి చూస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఒక ప్రవక్త, ఆయన ఎక్కువగా ప్రార్థన చేసేవాడు. ఆయన సరిగ్గా 1 గంట అయితే ఆయన ఉండే గదిలో రూమ్లో ఉండలేడంట. ఆయనతో ఉండే శిష్యుడు ఏం చేశాడంటే, 1 గంటకు మన అయ్యగారు ఎక్కడికి పోతారు, ఇది ఎక్కడికి పోతున్నాడు ఆయన మనకు తెలియదే. కరెక్ట్గా మేము పండుకున్నప్పుడు మనతో నిద్రపోతాడు. లేచుకుంటే 1 గంట నుంచి అయినా 3 గంటల వరకు మనకు కనబడ్డే అనేసి ఆవేదన అంట. ఒకసారి ఏం చేశాడంటే, అయ్యగారు ఎట్టపోతాడు, ఎక్కడికి పోతాడని చెప్పి మెలకు ఉండాలని చెప్పి నిబ్బరం కలిగి మెలకు ఉన్నాడంట. 12 గంటల వరకు నిద్రపోయినట్లు యాక్షన్ చేస్తూ అలా ఉన్నప్పుడు సరిగ్గా 1 గంట అయింది. ఆ దైవసేవకుడు లేచుకున్నాడంట. ఆ దైవసేవకుడు లేచుకొని చాలా చీకటి ఉంటున్నది, మెల్లగా బెడ్షీట్ కింద వేసేసి ఆయన నడిచి వెళ్తున్నాడంట. ఆ శిష్యుడు ఆయనకు తెలియకుండా మెల్లగా నడిచి వెళ్తున్నాడంట. పోతూ ఉన్నప్పుడు అయ్యగారు సరిగ్గా పక్కన ఒక అడవి ఉంటే ఆ అడవిలోకి వెళ్ళాడంట. చీకట్లో అడవిలోకి వెళ్ళి నేర్మోకాలు వేసి దేవునికి ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. ఎవరు లేని స్థలం, ఆ స్థలానికి రాత్రిపూట వెళ్ళాడు, ఒంటరిగా వెళ్ళాడు. దేవుని యొక్క వాక్యం అదే రాయబడి మార్కు 1:35 యేసు ప్రభు ఉదయ కాలమే పందిలు కానీ చాలా చీకటి లేచి అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంటున్నది. అదేవిధంగా దైవసేవకుడు లేచి రాత్రిపూట సరిగ్గా లేచి అని వెళ్ళాడు. ఆ యొక్క అరణ్యానికి వెళ్ళి ఎడారికి వెళ్ళి ఆ కొండలో వెళ్ళి మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థన చేసి దేవుని యొక్క దూత దిగి వచ్చాడు. హల్లెలూయా. శిష్యుడు గమనించి చూస్తున్నాడు శిష్యుడు. అయితే ముఖాముఖంగా దిగి దేవుని యొక్క దూత జరగబోయే కార్యాన్నితో మాట్లాడుతున్నాడంట. ఈ మాటలన్నీ విన్న వెంటనే ఈ శిష్యుడు దూరం చూసి కింద పడిపోయాడు. కింద పడిపోయినప్పుడు చీకట్లో ఈ దైవసేవకుడు లేచి వస్తూ ఉన్నప్పుడు ఈయన కాలు తగిలింది. కాలు తగిలి చూస్తే శిష్యుడు లేపి ఎవరికి చెప్పవద్దు, దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఉండన్నాడు. దేవునితో ముఖాముఖ మాట్లాడినా రాత్రినక పగలనక దేవుని యొక్క సన్నతిలో ప్రార్థన చేయి. సంఘ నిమిత్తం ప్రార్థన చేయి, గ్రామం నిమిత్తం ప్రార్థన చేయి, నీ డిస్ట్రిక్ట్ నిమిత్తం ప్రార్థన చేయి, దేశం నిమిత్తం ప్రార్థన చేయి. ఇలా ప్రార్థన చేసే వాళ్ళని దేవుడు గమనించి చూస్తున్నాడు. ఆయనతో దేవుడు ముఖాముఖ మాట్లాడలేదా? ఆయన మాట్లాడినాడు. అందుకే పౌలు చెబుతున్నాడు, సహోదరులారా నా నిమిత్తం ప్రార్థన చేయి. మన ప్రార్థన వినే దేవుని మనం ఆరాధిస్తున్నాం. మనం ఆరాధించే దేవుడు జీవం గల దేవుడు ఏంటున్నాడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఏంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఇదిగో పాపం అంటే ఏమి,
ఒకటి ఆజ్ఞాతిక్రమే పాపం, రెండోది ప్రార్థన చేయకుండా పాపం, మూడోది మనం చూస్తుంటే మేలైనది శరీరం కూడా చేయకుండా పోతే పాపం. కాబట్టి ఈ రెండో పాటలు మనం చూస్తున్నాం. మరి ప్రార్థన ఇతరులకు చేయకుండా పోతే అది పాపం మారుతాయి. పాప ప్రార్థన దేవుడు వినడు. ఈరోజే మనం సమర్పించుకుందామా? అయ్యా నేను ప్రార్థన చేసి సమర్పించుకొని మనం ప్రార్థన చేస్తే నిత్యంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు వాక్యాన్ని ఆశీర్వదించి కాపాడు. ఆమె ఆమె